క్రీస్తునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మొత్తం కూడా ఆయన జీవితం అంతా కలిపి ఒక్క వచనంలోనే బైబిల్లో రాయబడింది. అదే యోహాను శుభవార్తలో 6వ అధ్యాయం 38వ వచనములో నుండి మనం చదువుకుంటే, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. రైట్. నా ఇష్టమును చాలు నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే అది ఇందుకే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన జీవితం అంతా ఒక వచనంలో రాయబడి ఎందుకు వచ్చాడు అసలు యేసయ్య ఈ లోకానికి ఒక్క వచనంలోనే చెప్పేశారు. ఏంటి? నా చిత్తాన్ని జరిగించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకు నేను రాలేదు, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను, పరలోకములో నుండి ఇందుకొరకే నేను దిగి వచ్చి తిని అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు శారీరకమైనటువంటి ఆ కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు కదా. అంటే అది కూడా దేవుని చిత్తం. దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడం అది దేవుని చిత్తమో. 12వ ఏట ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు మందిరంలో, అది దేవుని చిత్తం. ఆ తర్వాత మిగతా 18 సంవత్సరాలు నువ్వు మౌనంగా ఉండాలన్నాడు దేవుడు, అలాగే మౌనంగా ఉన్నాడు. సమస్తమును కూడా ఆయన చిత్తానికి అప్పగించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమందు మన ధ్యానము నిమిత్తమై యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలకు ముందుగా ఇంట్రొడక్షన్, కొంత ఉపోద్ఘాతాన్ని ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయములో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. గత రాత్రి ఖానాపురంలో కుటుంబారాధన కార్యక్రమంలో కొన్ని విషయాలు అక్కడ మనము ధ్యానం చేసుకున్నాము. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 36వ వచనముల నుండి మనం చదువుకుంటే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడినటువంటి చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన మొదలు పెట్టెను. ఆ తర్వాత కింద వచ్చినాన్ని మనం చదువుకుంటే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పెను. ఇక ఆ తర్వాత ముమ్మారు కూడా యేసయ్య వారి దగ్గరకు వచ్చి, నా కొరకు మీరు ఒక గడి అయిన మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని ప్రభు వారిని గద్దించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అంటే జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు వారు ఒక మనిషిగా దేవుని మీద ఆయన ఆధారపడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల విషయాలు మీకు చెప్పాను. క్రీస్తులో దైవత్వం ఉంది, అది ఆయన నుంచి వేరవ్వదు. ఆయన దేవుడు కాబట్టి తన దైవత్వాన్ని ఆయన పక్కన పెట్టాడు, లేకపోతే పరలోకంలో విడిచిపెట్టి వచ్చాడు అనేది ఏమీ లేదు. ఆయన దేవుడు, దైవత్వం అనేది విడిపోదు. కాకపోతే ఇంకోటి యాడ్ అయింది. ఏంటది? మానవత్వం, అంటే మనిషి. ఆయన సంపూర్ణుడుగా ఇప్పుడు దేవుడు, ఆయన సంపూర్ణుడుగా మానవుడు. కాబట్టి సంపూర్ణమైన మానవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, యేసయ్య కూడా సంపూర్ణమైన మానవుడిగా ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకంలో బ్రతికాడు. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం అంటే ప్రతిదానికి కూడా యేసయ్య ఏం చేసేవాడు అంటే ప్రార్థించేవాడు. ఏం చేసేవాడు? మనిషి దేవుణ్ణి కలుసుకునేటువంటి ఏకైక మార్గం ఏంటి? ప్రార్థనే. అర్థమవుతుందా? మనిషి దేవుణ్ణి కలుసుకునే ఏకైక మార్గము ప్రార్థన. అందుకొరకే యేసయ్య ప్రతిదానికి కూడా ఆయన ప్రార్థించేవాడు. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయటం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జ్ఞానం నాకు అక్కర్లేదు దేవా, నీ శక్తి నాకు అక్కర్లేదు, నీ సహాయం కూడా నాకు అక్కర్లేదు, నా స్వశక్తి మీద నేను బ్రతకగలను,
నా జ్ఞానంతో నేను బ్రతకగలను అని దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేకుండా నేను నిస్సహాయుడను, అన్ని విషయాల్లో కూడా నీ సహాయం కావాలి అని దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. నువ్వేం చెప్పనక్కర్లా, ప్రార్థన చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా నీ సహాయం నాకు అక్కర్లేదు అని దేవునికి చెప్పినట్టు. నా జ్ఞానం సరిపోద్ది, నా కష్టార్జితం, నా శ్రమ, కాబట్టి నీ సహాయం అక్కర్లేదని దేవునికి సంకేతాన్ని పంపించినట్లే. కానీ ఒక మనిషి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో సంపూర్ణముగా ఆయన మానవుడిగా ఈ భూమి మీద అలా బ్రతికాడండి. ప్రతి దానికి కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈ వచనాలు తీసుకొని చాలామంది అందుకొరకు యేసయ్య తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి తండ్రి గొప్ప, యేసయ్య కొంచెం తక్కువ, లేకపోతే ప్రతిదానికి యేసయ్య తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి యేసుక్రీస్తు ఆయన కంటే కొంచెం ఆయన శక్తి విషయంలో కానీ కార్యాలు చేసే విషయంలో కానీ కొంచెం తక్కువ అని బోధించే, మిడిమిడి జ్ఞానంతో బోధించే కొంతమంది ఉన్నారు. ఒక మనిషిగా యేసయ్య ఈ భూమి మీద ఉన్నాడు అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతికాడు. ఆయన దేవుడు కదా, దేవునితో సమానుడు అని ఫిలిప్పీ పత్రికలో రాయబడలేదా? ఆయన దేవునితో సమానుడై ఉండియో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంత క్లియర్గా చెప్పాడు పౌలు భక్తుడు. దేవునితో అంటే తండ్రితో ఆయన సమానుడు, తండ్రితో ఆయన సమానుడు అయినా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను ఎందుకు పోవాలి మనిషిగా? నేను అలా మనిషిగా పోతే నన్ను విమర్శిస్తారు, నన్ను దూషిస్తారు, నేను చనిపోవాల్సి వస్తుంది అని చెప్పి యేసయ్య అలా అనుకోలేదు. దేవునితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యమే అయినా ఏం చేశాడు? ఆయన మన కొరకు ఒక మనిషిగా ఈ భూమి మీదకు రావడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, సిలువ మరణము పొందునంతగా తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది. కాబట్టి ఒక మనిషిగా యేసయ్య ఈ భూమి మీద దేవునికి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. సరే, యేసుక్రీస్తు వారి యొక్క ఈ చివరి గెత్సెమనే తోటలో జరిగినటువంటి ఆ సంఘటన జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆయన ఎంత దీనత్వం కలిగిన వాడో తెలుసా? ఇప్పుడు యేసయ్య ప్రార్థన తండ్రి అయిన దేవుడు వింటాడో వినడా? గట్టిగా చెప్పండి. యేసయ్య ప్రార్థన తండ్రి అయిన దేవుడు వింటాడో వినడా? వింటాడో. అయినా కూడా శిష్యులకి ఏం చెప్పాడు? నా కోసం మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య పరిశుద్ధుడా? శిష్యులు పరిశుద్ధులా? వారికంటే యేసయ్య పవిత్రుడు, వారికంటే యేసయ్య జ్ఞానవంతుడు, వారికంటే యేసయ్య శక్తివంతుడు అన్ని విషయాల్లో కూడా, వారికంటే ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగిన వాడు. వారు ఆత్మీయతలో బలహీనులని తెలుసు. ఎంత బలహీనులంటే కానపురం రాత్రి మీకు చెప్పే కదా, గెత్సెమనే తోటలోనికి రావడానికి ముందు పస్కా అనేది ఏదైతే ఉందో అది ఆచరించాడు యేసయ్య తన శిష్యులతో పాటు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నాకు చివరి కాబట్టి మీతో కూడా నేను పస్కా విందులో పాల్గొనాలని ఆశపడుతున్నాను, మిగుల ఆసక్తిగా ఉన్నాను అన్నాడు యేసయ్య. ఏ ఆసక్తి? మిగుల ఆసక్తిగా ఉన్నాను అని ఎంత బాధపడిపోతున్నాడు అంటే తన శిష్యులను చూస్తూ ఉన్నాడు. అది కూడా చెప్పాడండి, మీలో నుండి ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు, యూదుల చేతికి నన్ను అప్పగిస్తాడు, ఆల్రెడీ వాడు 30 వెండి నాణాలు తీసుకొని వచ్చాడు అని యేసయ్య వారితో చెప్తూ ఉంటే ఇదంతా వారు విన్నారు కదా. ఇప్పుడు వారిలో ఏం వివాదం వచ్చింది? మనలో ఎవడు గొప్పోడు? ఏ వివాదం? మనలో ఎవడు గొప్పవాడు అనే వివాదం వచ్చిందండి. ఇది ఎంత దుర్మార్గం అండి. నేను ఇక రేపు చనిపోతాను సెలవు మీద అని యేసయ్య చెప్తూ ఉంటే ఏళ్ళ వివాదం ఏంటి? మనలో ఎవడు గొప్పవాడు. ఇది ఎట్లా ఉందో తెలుసా? అంటే మన లీడర్ గారు పోతాడు కదా, తర్వాత స్థానం నాదే, ఎందుకొరకు? నేను ఆయన కుడి పక్కనే ఉంటాను. ఇంకోటి ఏమన్నాడు? లేదు డబ్బుల సంచి నా దగ్గరే ఉంటుంది, నేను గొప్ప. లేదు ఇంకొకటి ఏమన్నాడు? నేను ఆయన రొమ్మున ఆనుకొని ఉంటాను, ఆయనే నన్ను ఎక్కువగా ప్రేమించాడు అని ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటే నన్ను ముందు పిలిచాడు ఆయన, కాబట్టి నేను గొప్పవాడిని. మీరు ఆలోచన చేయండి. యేసయ్య నేను చనిపోబోతున్నానని చెప్తే వీళ్ళేమో ఎవరు గొప్పోళ్ళు అని అనుకుంటా ఉంటే ఎంత బాధపడిపోయి ఉంటాడు ఆయన. రైట్, యేసయ్య స్థానంలో మీరుంటే ఏమంటారు చెప్పండి? యేసయ్య స్థానంలో మీరుంటే మీ ఫీలింగ్ ఏంటి?
నేను చనిపోతాను రేపు అని చెప్తే ఎవరు గొప్ప తర్వాత స్థానం ఎవరు భర్తీ చేస్తారు వీళ్ళు కొట్టుకుంటుంటే అప్పుడు మీరేం చేస్తారు? ఎవరా నేను ఎప్పుడు చేస్తానని చూస్తున్నారా మీరు అంటారా అనరా? వీడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడెప్పుడు స్థానం ఖాళీ అయిద్దా, ఎప్పుడెప్పుడు నేను లీడర్ అవ్వాలని చూస్తున్నారా దుర్మార్గుల్లారా అని తిడతామా తిట్టమా? కానీ యేసయ్య ఏం చేశాడు అని అలా ఏం మాట్లాడలేదండి. మౌనం అయిపోయి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, మీలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ముందు మిక్కిలి అల్పుడుగా ఉండాలి అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? మీలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ఎలా ఉండాలి? మిక్కిలి అల్పుడుగా, తన్ను తాను తగ్గించుకోవాలి అని చెప్పడమే కాదు, ఆయన క్రియలో చూపించేవాడు. వెంటనే ఆయన నేల మట్టుకు కింద కూర్చొని శిష్యుల పాదాలు ఏం చేస్తున్నాడు? అది శిష్యుల పాదములు ఆయన కడుగుచూ ఉన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు వారు ఆ విధేయతను, ఆ దీనత్వాన్ని తన క్రియల్లో కూడా ఆయన కనపరిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు గెత్సెమనే ఈ తోటలో ఆయన శిష్యులకు ఏం చెప్పాడు అంటే, నా కొరకు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి అక్కడ చూశాడు పస్కా విందులో. ఆ తర్వాత యేసయ్య అప్పగింపబడగానే పేతురు 3 సార్లు అబద్ధం చెప్తాడు అని యేసయ్యకు తెలుసా తెలియదా? చెప్పాలి గట్టిగా. తెలుసు. నన్ను పట్టుకోగానే వీళ్ళందరూ పారిపోతారని యేసయ్యకు తెలుసా? తెలుసు. ఆత్మీయతలో అంత బలహీనులు వాళ్ళు అయినా యేసయ్య ఏం కోరుతున్నాడు అంటే, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామో తెలుసా? నేను చాలా ప్రార్థనా పరుని అని నువ్వు అనుకుంటావు. చూసావా? నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అయినా ఆత్మీయతలో నీకంటే బలహీనుడైన వాడు ఎవడైనా ఉంటే అతని ప్రార్థన సహాయం కూడా నీకు కావాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య ఆయన అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు అయినప్పటికీ ఆత్మీయతలో తనకంటే కొద్దివారైనటువంటి, ఆత్మీయతలో కొంచెం తక్కువ వారైనటువంటి వారి ప్రార్థన కూడా యేసయ్య కోరుతూ ఉన్నాడు. నా కొరకు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. కనుక ప్రభునందు ఆత్మీయులరా, సరే ఇప్పుడు ఈ గెత్సెమనే తోటలో జరిగినటువంటి ఆ సంఘటన, అంతకుముందు సంవత్సరాలు కూడా మీకు చెప్పాను ఈ విషయాలు. ఆయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే, సిలువ మరణం తప్పించమని కాదు, నీకిష్టమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఏ గడియ అమ్మా? ఏ గడియ? రాత్రి విన్నాం కదా, కానరపులో వచ్చారా? రైట్. ఏ గడి అంటే సిలువ మీద నువ్వు నా చెయ్యి వదిలేస్తావు కదా, ఆ గడి ఉంది చూసావా, అది కాకుండా ఇంకో మార్గం ఏమైనా ఉందా అంటే, యేసయ్య బాధేంటి? అసలు మనల్ని ఎడబాపింది ఏదీ లేదు కదా, మన ఇద్దరం కూడా యూనిటీలో సహవాసములో ఉన్నవారం కదా, మనుషులు చేసినటువంటి పాపము మనకు ఎడబాటు వచ్చేటట్లుగా చేసింది కాబట్టి తండ్రి, ఆ గిన్నె అంటే మార్కు గారు చెప్పాడు 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయమేనా మార్కు శుభవార్తలు మీరు చదువుకోండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రభువారు ప్రార్థించారు. 14వ అధ్యాయములో 35వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 35వ వచనములో వ్రాయబడినటువంటి మాట, నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ఆయన ప్రార్థన చేసెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏముంది అక్కడ? గడియ అంటే సమయము. ఏ సమయము? ఏ సమయం అది? నా చెయ్యి విడిచిపెడతావు కదా, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఎన్ని బాధలైనా నేను పడతాను, లేకపోతే నేను ఏదైనా చేయగలను, కానీ నీ నుండి నాకు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక మనిషి దేవుడు లేకుండా, క్షణం కూడా దేవుడు లేకుండా నిస్సహాయుడు. అది ఎవరు గుర్తించారు? యేసయ్య గుర్తించగలిగాడు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. రాత్రి ఆ విషయాలు కూడా మీకు చెప్పాను. దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టడమే మన దరిద్రం అనుకుంటే, దాన్ని గుర్తించలేకపోవడం ఏమండి, దాన్ని గుర్తించలేకపోవడం ఇంకా దరిద్రం. దానికి ఉదాహరణ కూడా మీకు చెప్పా. సంసోనును యెహోవా ఎడబాసెనని అతనికి
అర్థం కాలేదు. కానీ యేసయ్య గ్రహించగలిగాడు. మనకు ఎడబాటు అనేది లేదు, కానీ మనుషులు చేసిన పాపము ద్వారా మనకు ఎడబాటు వస్తూ ఉంది కదా అని ఆ విషయంలో ఎంత ఆతురత పడి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడో. సరే, జాగ్రత్తగా గమనించండి. అసలు ఎందుకొరకు యేసయ్య చనిపోవాలి, ఎందుకొరకు ఆయన శిలువ మరణం నొందాలి, ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, మరణాన్ని విధించిన వాడు, లేకపోతే మరణ శాసనాన్ని విధించిన వాడు మరణము గుండా వెళ్ళాలి అనేటువంటి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ఒక మాట ఉన్నది. మరణ శాసనాన్ని విధించిన వాడు ఎక్కడి నుండి వెళ్ళాలి? మరణము నుండి వెళ్ళాలి. ఇంకో చోట రాయబడిన మాట, మ్రాను మీద వ్రాలాడ తీయబడిన వాడు ఎవరై అంటే శాపగ్రస్తుడు అనే మాట లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు యేసయ్య శాపగ్రస్తుడిగా మార్చబడాలి, ఆయన శిలువ మీద చనిపోవాలి అంటే ఆ శిక్ష విధించేది ఎవరో? రోమా ప్రభుత్వం వారు. ఎవరు చెప్పండి? రోమా ప్రభుత్వం వారు. కాబట్టి యేసయ్య కూడా ఏ టైంలో ఆయన జన్మించాడు అంటే రోమా ప్రభుత్వం వారు పరిపాలించేటువంటి ఆ కాలములో ఆయన జన్మించాడు. అసలు సిలువ పేరు చెప్తే అండి, చిన్నపిల్లలు నిద్రపోయే వాళ్ళు కాదు, పెద్దవారు కూడా అంత భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవించేవారు. సిలువ మీద వెంటనే చనిపోరండి, వెంటనే చనిపోరు. వారు గాయపరచబడిన తర్వాత, ఆ సిలువ మీద వారు కొట్టబడిన తర్వాత ఈ దేహం అంతా రక్తం కారుతూ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేటువంటి గద్దలు, ఆకాశ పక్షులు, రాబందులు ఇవన్నీ ఉంటాయి చూసారా, వారి మీద వాలి వాళ్ళు బతుకుండగానే వాళ్ళ శరీరముల నుండి ఆ మాంసం ముక్క శరీరములను అట్లా కరుచుకొని అట్లా వెళ్ళిపోతాయి. మీరు ఆలోచించండి, మనిషి బతికుండగానే రక్తం కారుతున్నప్పుడు ఆ పక్షులు వచ్చి అవి పీక్కు తింటున్నాయి అంటే ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఆ శిలువ మరణమో. ఆ శిలువ మరణమో ఎవరికి శిక్ష విధిస్తారు అంటే రోమియులకు మాత్రం విధించరండి, రోమియులకు మాత్రము విధించరు. రోమియులకు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారు ఏం చేస్తారంటే శిరచ్ఛేదనం చేస్తారు, అంటే వెంటనే చంపేస్తారు. కానీ వేరే వాడు అనుకోండి, ఒక ఉగ్రవాదో, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకించిన వాడో, లేకపోతే భయంకరమైనటువంటి తప్పులు చేసిన వాడో ఎవడైనా ఉంటే వాడు రోమియుడు కాకపోతే ఆ వ్యక్తిని మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? సిలువ వేస్తారు. అందుకొరకే పేతురు గారు యూదుడు కాబట్టి ఆయనను సిలువ వేశారు. అపోస్తలుడైన పౌలు రోమియుడు కాబట్టి ఆయన ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు వారు ఆ మరణము గుండా వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి ఎందుకొరకు ఆయన మరణించాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారు అంటే పాపానికి శిక్ష యేసయ్య అనుభవించాడు, మరణించాడు అనుకుంటాం. అది పాపానికి శిక్ష కాదు. పాపానికి శిక్ష సహజ మరణం అయితే చచ్చిన ప్రతివాడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? చచ్చిన ప్రతివాడు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకొరకు చెప్పండి గట్టిగా. పాపానికి శిక్ష ఈ మరణం అయితే చచ్చిపోయిన ప్రతివాడు కూడా పరలోకానికి పోవాలి. ఎందుకొరకు? పాపానికి ఆల్రెడీ శిక్ష విధించబడింది కాబట్టి. పాపానికి శిక్ష సహజ మరణం కాదు. పాపానికి శిక్ష ఏమిటాయి అంటే శాశ్వతమైనటువంటి నిత్యమైన నరక శిక్ష. ఏం చెప్పండి? పాపానికి నిత్యమైనటువంటి నరక శిక్ష. ఇప్పుడు యేసయ్య ఏం అనుభవించాడు శిలువ మీద? నిత్యమైన నరక శిక్ష అనుభవించాడు. ఏం అనుభవించాడు ఆయన? ఇప్పుడు దేవుడు లేని స్థలం, దేవుని చేత విడిచిపెట్టబడిన స్థలం ఏమిటంటే ఏకైక స్థలం, అది నరకం. ఏం చెప్పండి? దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి ఏకైక స్థలం ఏంటి? అది నరకము, అది నరకము. ఇప్పుడు యేసయ్య దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు కదా, ఆయన శాశ్వతమైనటువంటి నరక శిక్ష ఈ 3 గంటల్లో ఆయన శిలువ మీద అనుభవించాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తును నమ్ముతారో ఆ శిక్ష ఎవరి మీదకు ట్రాన్స్ఫర్ చేయబడింది? యేసయ్య మీదకు ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇదంతా ఎందుకయ్యా అంటే దేవుడు న్యాయవంతుడు కదా, ఆయనలో ఉన్న న్యాయం ఏం కొరత ఉందంటే పాపానికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. సాతానుడు కూడా ఏమంటాడు తెలుసా? నేను తప్పు చేస్తే నన్ను పరలోకములోని కిందికి దోసేసావు కదా, మరి ఈ మానవులు కూడా ఇప్పుడు పాపం చేస్తే ఏంటి? సాతానుతో పాటు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవదూత, లూసిఫర్ దేవదూతకు పాప క్షమాపణ లేదండి, నిత్యమైన నరక శిక్షకు వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇప్పుడు ప్రతి మానవుడు కూడా అదే శిక్షలోనికి వెళ్ళిపోవాలి. అందుకొరకే యేసయ్య దిగి వచ్చి ఏ శిక్ష అనుభవించాడు? ఆయన శాశ్వతమైనటువంటి నరక శిక్ష మన స్థానములో ఆయన అనుభవించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
అందుకు మనము క్రీస్తునందలి విశ్వాసం ఉంచాలి. సరే, ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? గట్టిగా చెప్పాలి కింద ఉన్నవారు కూడా. ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ముమ్మారు ప్రార్థన చేశారండి. బహుశా సంభాషణ జరిగి ఉంటుంది వారిద్దరి మధ్యలో. ఏంటి ఆ సంభాషణ? అయ్యా, ఈ మార్గం కాకుండా ఇంకో మార్గం ఏమైనా ఉన్నదయ్యా అంటే, ఒకవేళ నేను నిన్ను చెయ్యి విడిచిపెట్టకపోతే, ఆ నిత్యమైన నరక శిక్షను అనుభవించకపోతే శిలువ మరణం పొందొచ్చు. శిలువ మరణం పొందొచ్చు, దానికి యేసయ్య కూడా అంగీకరించాడు. ఆయన అంగీకరించిందల్లా ఏంటి? ఒకటే. ఏంటది? నువ్వు నా చెయ్యి విడిచిపెట్టొద్దు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అని అంటాడు, నేను గాని నీ చెయ్యి విడిచిపెట్టకపోతే ఆ శిక్ష ఎవరు అనుభవించాలి? ఇదిగో ఇక్కడ కూర్చున్న ఆ వ్యక్తి అనుభవించాలి, లేదా పలానా వ్యక్తి అనుభవించాలి. పలానా వ్యక్తి నరకానికి వెళ్తాడు, పలానా వ్యక్తి నరకానికి వెళ్తాడు అని తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నప్పుడు, అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వద్దులే, నేనే ఆ శిక్ష అనుభవిస్తాను. ఎందుకనకంటే నేను అనుభవిస్తే ఇప్పుడు నన్ను నమ్మిన వారందరూ కూడా ఆ శిక్షలో నుండి బయటపడతారు. అదే కదా పౌలు అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేక మన స్థానంలో యేసయ్య చనిపోవడానికి ఆయన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది అన్నాడు యేసయ్య, నన్ను చంపే అధికారం ఎవడికి లేదు. పిలాతుతో కూడా ఆ మాట చెప్పాడండి, నన్ను చంపే అధికారం పైనుండి అధికారం వస్తేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారమో లేదు అన్నాడు. నా అంతటకు నేనుగా నా ప్రాణమును ఇచ్చుచ్చు ఉన్నాను. చివరి మాట ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాలు మీకు చెప్తాను. నా అంతటకు నేనుగా నా ప్రాణాన్ని ఇచ్చుచ్చు ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకే తన చివరిగా యెరూషలేము యాత్ర పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆదివారం రోజు ఆయనకు తెలుసు, నేను యెరూషలేముకు వెళ్తే మళ్ళీ నేను తిరిగిక రాను. అంటే తనంతటకు తానుగా అప్పగించుకోవడానికి ఆ గాడిద మీద కూర్చున్న యేసయ్య యెరూషలేమునికి వెళ్ళాడు. ఆ తర్వాత యూదుల చేతికి ఆయన అప్పగించబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. సరే, 26వ అధ్యాయములో 59వ వచనము నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాటలు. 26వ అధ్యాయము 58 నుండి చదవండి ఒకసారి. 26వ అధ్యాయము 58వ వచనముల నుండి చదువుకుంటే, ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఎలా వెంబడిస్తున్నాడు పేతురు? చెప్పాలి గట్టిగా. ఎలా వెంబడిస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. కానీ ఎలా? అందరు చెప్పాలి గట్టిగా. కొంతమంది ఉంటారండి, యేసయ్యని ఎలా వెంబడిస్తారు అంటే దూరంగా దగ్గరకు వస్తే మళ్ళీ ఏం చేయబడుద్దో అర్థమైందా? అంటే ఏంటి? అసలు వీళ్ళకి అయ్యగారికి వీళ్ళకి అసలు ఏం సంబంధం ఉండదు. ఇక వీళ్ళంతా ఏ గొర్రెలో తెలుసా? తప్పిపోయిన గొర్రెలే. దేవునికి స్తోత్రం. చర్చికే వెళ్తున్నాంగా, జీవనయ్య గారి వాక్యమే వింటున్నాంగా, మందిరంలో కూర్చొనే వస్తున్నాంగా అంటే ఈ సమయానికి రానివారు, ఆ తర్వాత అటు నుంచి అట్టే పోయేవాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళందరూ ఏ గొర్రెలు? చెప్పాలి గట్టిగా. పరిచర్యలో సహకారం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కార్యక్రమాలు ఎలా ముందుకు పోతున్నాయి? పరిచర్య ఎలా జరుగుతుంది? ఇందులో ఏ పాలు పంపులు ఉండవండి. ఇవి ఏ గొర్రెలు అంటే రావడమేమో ఆలస్యం. చెప్పండి. బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, వేరుండగోరువాడు స్వేచ్ఛాజీవి. ఎవరు చెప్పండి? వేరుండగోరువాడు స్వేచ్ఛాజీవి అంటే అర్థం ఏంటి? ఇంకా మీకు అర్థం కావడానికి, కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారండి. కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు. కొడుకు అంటే వేరుమరడు కొడుకు ఇష్టం లేదు, కానీ కోడలకు చాలా ఇష్టం. ఏంటి? వేరుమరడు. కొడుకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మరి ఇప్పుడు అత్త కొంచెం సరే ఏదో ఆ పెద్దలో కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సరే, అది నచ్చక వేరుపడాలి అనే ఆలోచన ఉంది. కొడుకున్నప్పుడేమో ఎంత విధేయత చూపిస్తూ ఉందో, కొడుకు లేనప్పుడు 2 దెబ్బలు ఆమెను కొట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మీ అమ్మ నన్ను కొట్టింది, దేవునికి స్తోత్రం అని చెప్పడం మొదలుపెట్టి ఏదో సరే మొత్తానికి ఇప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ఆమె వేరుపడాలి అనుకుంటుంది కాబట్టి అత్త ఏం చెప్పినా ఏంటి? అత్త ఏం చెప్పినాక వినదు. ఎందుకొరకు ఆలోచన ఏంటి? నేను వేరుపడ, అదే కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంటే గద్దించినా కూడా చెప్పాలి
కలిసి ఉండాలి అనుకుంటారు. కలిసి ఉండే ఆలోచన లేనప్పుడు ఏం చెప్పినా అట్లాగే ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకు అర్థం కావడం చెప్తూ ఉన్నాను. ఇప్పుడు వేరుండగోరువాడు స్వేచ్ఛాజీవి దేవుని సంఘాన్ని కూడా వస్తూ ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు? సేవకు నుండి వేరుగా సేవకునితో సరి అయినటువంటి సహవాసం లేదు, సరైనటువంటి ఫెలోషిప్ లేదు, సంఘంతో కూడా అలాంటిది ఏమి లేదండి. వస్తున్నాంగా ఎప్పుడు ఏ టయానికి వాక్యం మొదలు పెట్టే టయానికి పోయేది ఎప్పుడు? మళ్ళీ ఆశీర్వాద ప్రార్థన ఆమెను చెప్పకముందే పోవడము. ఇంకేంటయ్యా అసలు నువ్వు ఏం భక్తిపరుడు, నువ్వు ఏం విశ్వాసివి నీవు? ప్రభునందు ఆత్మీయులారా జాగ్రత్త. అంటే క్రీస్తును వెంబడిస్తున్నావు, కానీ ఎలా వెంబడిస్తున్నావు? దూరంగా. పేతురు కూడా యేసయ్యను వెంబడిస్తున్నాడు. యేసయ్య అంటే ఇష్టమా? ఇష్టమే అండి. సంఘం అంటే ఇష్టమా? ఇష్టమే అండి. యేసయ్య అంటే ఇష్టమే, కానీ ఎలా వెంబడిస్తున్నాడు? దూరంగా. ఎందుకు దగ్గర రావట్లా? నా మీద ఏం భారం పడుద్దో, పోతే నన్నెక్కడ బంధించేస్తారో, వెళ్తే నన్నెక్కడ కొడతారో. యేసయ్య అంటే ఇష్టమే, కానీ భారం పడుద్దేమో అని దూరంగా వెంబడిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా పేతురుతో పాటు ఎంతమంది విశ్వాసులు ఉన్నారో దూరంగా వెంబడించే వాళ్ళు. అంటే ఏంటి? పరీక్షల్లో ఎక్కడ సహకరించాల్సి వస్తుందో, లేకపోతే నేను ఒకవేళ ఏదైనా అంటే నా మీద ఎక్కడ భారం పడుద్దో, నేను ఒకవేళ ఏదైనా అంటే నువ్వు ఇయ్యరాదా అని ఎక్కడంటారో. దేవునికి స్తోత్రం. నాకెందుకు వచ్చింది తెప్పలా? కాముగుంటే పోలా. ఏమండి, నాకెందుకు వచ్చింది తెప్పలా? కాముగుంటే పోలా. ఇప్పుడు నా పక్కన కొంతమంది యవనస్తులు ఉన్నారండి. మీకు మళ్ళీ వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీకు మళ్ళీ పని చేసుకోవాలి. మీకంటే హార్డ్ వర్క్లో చేసుకుంటారు వాళ్ళు కూడా. కానీ ప్రతిరోజు నాతో పాటు మళ్ళీ పరిచయం రావాలి, మైకులు పెట్టుకోవాలి, అవన్నీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత అందరు భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం చేసి మళ్ళీ అవన్నీ సర్దుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి పడుకొని 12 అవుతుంది. ప్రతిరోజు వాళ్ళకి ఇదే తంతు. మీకు ఒకరోజు 2 రోజులేమో, వారంలో ప్రతిరోజు కూడా ఇదే తంతు. మళ్ళీ వాళ్ళ మీద సెట్ అయ్యారు. మళ్ళీ ఎవరి మీద? నిన్నెవరు చేయొద్దన్నాను? 10 గంటలకు ఆరాధన ఉన్నప్పుడు నువ్వు ముందు వచ్చి పాటలు పాడు, పరిచయంలో సహకరించు. ఎవరు వస్తున్నారు నిన్ను? ఇప్పుడు నా పక్కన తిరిగే పిల్లలు నాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి బైబిల్ తర్ఫీదు ఇచ్చి ఎలా బోధించాలి, ఏం చేయాలి అనే విషయాలు నేర్పించి నేను లేని సమయంలో వాక్య పరిచర్య చేయడానికి కూడా వారికి అవకాశాన్ని కల్పించాలి. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నప్పుడే కాదు, నేను లేని సమయంలో కూడా మీరు మీ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోనండి. ఏమండి, ఈ మాట మాట్లాడితే అది వారికి బాధాకరంగా ఉంటుందేమో ఆలోచన ఉండాలి కదా. కొద్దిగా విశ్వాసముగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, అరే ఈ మాట నేను మాట్లాడితే అవతల వ్యక్తికి బాధాకరంగా ఉంటుంది అనే ఆలోచన ఉండొద్దా? ఏమండి, అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్య సెలవేమో కానీ దేవునికి స్తోత్రం. ఈరోజు మమ్మల్ని సెలవేస్తున్నాడు అయ్యగారు. అందరి విషయంలో కాదు, గుర్తించండి. ఒక సేవకుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు అంటే నిన్నేదో కించపరచడానికో నువ్వేదో తక్కువ అని కాదు. ఇప్పుడు ఉదాహరణకు క్లాస్ రూమ్లో 100 మంది ఉంటారండి. క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నప్పుడు ఎవరిదో బర్త్డే చాక్లెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న 100 మంది పంచండిరా అంటది ఆ టీచర్ గారు. ఏమంటది? ఇట్రా చాక్లెట్లు పంచంటే వాడొక్కడే గొప్పవాడు, మిగతా వాళ్ళంతా పనికి మాలోలనా? కాదు కదా. మరి మిగతా వాళ్ళు 99 మంది ఏంటి? ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆడే పంచాలనా? నేను పంచకూడదంటే నీ ఆలోచనే 99 మందికి వస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. నీ ఆలోచనే 99 మందికి వస్తే మనం దేవుని సంఘంలో ఉన్నప్పుడు పరిచర్య ముందుకెళ్ళాలి అని ఆలోచించాలి తప్ప నాకు అవకాశం లేదు, లేకపోతే నన్ను గుర్తించలేదు, నిన్ను ఎవడు గుర్తించనక్కర్లా, దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఒకవేళ దేవుని కొరకు నువ్వు వాడబడాలి అనే ఆలోచన ఉంటే, లేదా దేవుడు తన సేవ కొరకు నిన్ను పిలుస్తున్నాడా, సేవకుడు గుర్తించకపోయినా తగిన సమయమందు దేవుడే గుర్తిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయ్యగారు నన్ను గుర్తించలేదు, లేకపోతే నాకు సమయం ఏమో లేదు అనే ఆలోచనతో ఉండి దూరంగా వెంబడిస్తున్నావేమో, దూరంగా పరిచయలో ఒకవేళ ఉంటున్నావేమో, జాగ్రత్త. పేతురు కూడా యేసయ్య అంటే ఇష్టమే, కానీ ఎలా వెంబడిస్తున్నాడు? దూరంగా. అట్లాంటి విశ్వాసగా ఉన్నావేమో. యేసయ్య ఏదో సెలవు మీద 7 మాటలు పలికితే విందాము అని వచ్చావేమో, కానీ దేవునికి స్తోత్రం. ఒక్కోటి అంశం చెప్పాలంటే 3 గంటలు పట్టింది. నేను చాలామందికి ఫోన్ చేశా, అయ్యా నువ్వు చెప్తావా అంటే నేను చెప్పను అయ్యగారు అన్నారు. ఇంకొకరిని అడిగా, నువ్వు చెప్తావా అంటే ఎవరు చెప్పమన్నారు. దేవునికి స్తోత్రం. చివరికి అమ్మగారు కూడా అడిగితే అమ్మగారు కూడా చెప్పనుంది.
ఈరోజు 3 గంటలు నాయే. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ 3 గంటలు యేసయ్య సెలవు మీద, ఈరోజు 3 గంటలు. స్తోత్రం చెప్పండి. కింద వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎట్లా వెంబడిస్తున్నాడు పేతురు? చెప్పాలి గట్టిగా. దూరంగా వెంబడిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ దూరంగా వెంబడించే వాళ్ళు? యేసయ్య సిలువ వేయబడుతున్నప్పుడు, అక్కడ ఆయన కొట్టబడతా ఉన్నప్పుడు, నేను పోతే నా మీద ఏం భారం పడుద్దో, లేకపోతే నేను అక్కడ నిలబడితే నన్నేమంటారో అనే రీతిలో ఈరోజు సంఘంలో చాలామంది దూరంగా ఉండి పరిచర్యలో సహకరించకుండా రావడమేమో. ఇందా చెప్పే కదా, అట్లా నువ్వు అట్లా ఉన్నావేమో జాగ్రత్త. పేతురు అట్లా ఉన్నంత కాలము దేవుని చేత ఏ ఆశీర్వాదాన్ని పొందలేదో, కానీ ఎప్పుడైతే తన్ను తాను సమర్పించుకున్నాడో, ఎక్కడైతే అబద్ధం ఆడాడో అదే స్థలములో మరలా ఏం చేస్తున్నాడు? క్రీస్తు సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. చివరికి ఆయన ఏం చేశాడు అంటే తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడండి. ఆమె చెప్పండి గట్టిగా. తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి దూరంగా ప్రభువును వెంబడించమాకండి. సరే, ఇక్కడ పేతురు మనం గమనించినప్పుడు దూరంగా వెంబడిస్తున్నాడు. యేసయ్య కొరకు ఏం చేశారు అంటే, యాక్చువల్గా మన భారతదేశంలో ముఖ్యంగా, సరే మిగతా దేశంలో తెలియదు కానీ మన భారతదేశంలో, ఇంకా భారతదేశం నాకు ఎందుకులే, మన ఖమ్మం జిల్లాలో కోర్టు ఉంది చూసారా? ఎన్ని గంటలు తీస్తారు అన్న కోర్టు? సాయంత్రమా అమ్మా? మేము ఇప్పుడు పోయాం కోర్టుకు అంటారా? దేవునికి స్తోత్రం. మామూలుగా టైమింగ్స్ అని తెలుస్తాయి కదా. ఉదయం 10:30, ఉదయం 10:30 నుండి సాయంకాలం 10 అయిద్దా? ఎన్ని గంటలకి అమ్మా? 4 లేదా 5 గంటలకే. అసలు 5 గంటలకు క్లోజ్ అనుకుందా, లేదా 6 గంటలకు క్లోజ్ అనుకుందా. రాత్రంతా తీసి ఉంచుతారా కోర్టు? తీసి ఉంచరు. కానీ ఒక్క సందర్భంలోనే మీరు చూస్తే మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైనా ఒక్క సందర్భంలోనే నైట్ అంతా ఉంటారండి. అది ఏ సందర్భం అంటే ప్రాముఖ్యమైన తీర్పు అయితే. అర్థమైందా? ప్రాముఖ్యమైన తీర్పు అయితే రాత్రంతా కూడా కోర్టులో లాయర్లు, జడ్జిల వారు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసయ్య కొరకు ఏం చేశారు అంటే రోమా ప్రభుత్వం వారు ఆ రాత్రంతా కూడా కోర్టు తెరిచే ఉంచారు. మరి ఎక్కడెక్కడ తిప్పారా అంటే 5 కోర్టుల్లో తిప్పారండి యేసయ్యను. ఎన్ని కోర్టులు? 5 కోర్టులు. 5 కోర్టులో తిప్పారు. ఎందుకొరకయ్యా 5 కోర్టులో తిప్పారు అంటే, మొదటి కోర్టు ఎక్కడో తెలుసా? గురువారం రాత్రి పట్టబడిన తర్వాత అన్నా కయప అనబడినటువంటి ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర యేసయ్యను విచారించారు. ఎవరి దగ్గర? అన్నా కయప అనబడినటువంటి ప్రధాన యాజకుల దగ్గర యేసయ్యను విచారించారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, ఈ యూదులకు న్యాయస్థానం ఒకటి ఉంది, దానినే సన్హెద్రిన్ అంటారండి. ఏది మనకు కోర్టు ఎలా ఉందో హైకోర్టు అంటారు చూసారా? సన్హెద్రిన్ అనబడినటువంటి ఒక సభ, మహాసభ ఉంది. అక్కడ నుండి ఎక్కడ తీసుకొచ్చారో ఆ మహాసభ ఎదుట యేసయ్యను విచారించారు. యేసయ్యను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ఏం చెప్పట్లా, ఆయన మౌనంగా ఉన్నాడు అంతే. అయితే అక్కడ విచారించిన తర్వాత ఇక లాభం లేదులే, ఈయన చంపాలి అంటే చంపేటువంటి అధికారం వీళ్ళకి లేదు, యూదులకు లేదు. చంపే అధికారం ఎవరికి ఉంది? పిలాతు రాజుకుందండి. ఎవరికి? ఆయన రోమా ప్రభుత్వ అధికారి, ఆయన చక్రవర్తి కాబట్టి మనకు చంపే అధికారం లేదు. పొరపాటున చంపామనుకోండి రోమా ప్రభుత్వం మనల్ని శిక్షిస్తుంది కాబట్టి వాళ్ళకే అప్పచెబితే వాళ్ళే చంపేస్తారులే అని 3వ కోర్టు ఎక్కడికి తీసుకెళ్లారు అంటే పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. ఎక్కడకు? పిలాతు దగ్గరికి. రైట్. ఇప్పుడు వీళ్ళందరూ నేరాలు మోపుతున్నారు యేసయ్య మీద. సరే, మీరు అన్నట్టు సిలువ వేస్తానులే, కానీ సిలువ వేయాలి అంటే భయంకరమైనటువంటి దుర్మార్గుడు పాపై ఉండాలి. మీకు అర్థమవుతుందా? సిలువ వేయాలి అంటే భయంకరమైన దుర్మార్గుడు పాపి అయి ఉండాలి. ఈయన చేసిన నేరాలేంటో చెప్పండి రా అన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. ఒకళ్ళు చూసుకున్నారట. ఏం చెప్పాలరా అంటే, ఆయన బ్రతుకున్నప్పుడు 3 రోజుల్లో మందిరాన్ని పడగొట్టిన తర్వాత 3 రోజుల్లో లేపుతానన్నాడు, అందుకోసం సెలవేయండి అంటే. పిచ్చోడ, దీనికోసం సెలవేస్తారా? దేనికోసం? ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు మీరు కూల్చండి మందిరాన్ని, నేను 3 రోజుల్లో లేపుతానన్నాడు అంటే నువ్వు కూడా చెప్పు. ఏం పోయింది దానికి? ఎవరేం చెప్పుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు ఉందిరా? ఇది సిలువ వేసే అంత తప్పేమి కాదు అంటే మళ్ళీ ఏమన్నారు? ఆయన మా విశ్రాంతి దినమును
ఆచరించడం లేదు. యేసయ్య సిలువ వేయబడడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని ఆచరించే కొంతమంది భక్తులారా, లేదా మాదే గొప్ప అని చెప్పుకునే కొంతమంది భక్తులారా, అసలు యేసయ్యను సిలువ వేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆయన విశ్రాంతి దినమును ఆచరించలేదు. ఏ కారణం చేత సిలువ వేశారు? విశ్రాంతి దినమును ఆయన ఆచరించలేదు కాబట్టి ఆయన సిలువ వేయండి అంటే, ఈయన పిలాతు ఈయనకి విశ్రాంతి దినం అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఇవేమీ తెలియదండి. దానికి ఏం అర్థం కావట్లే, పిచ్చెక్కుతుంది. ఏంద్రా విశ్రాంతి దినం, ఆ విశ్రాంతి దినం ఏందో, ఆ గోల ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇంక ఏదేదో చెప్తున్నారండి. ఇదిగో ఆయన అది చేశాడు, ఆ బోధ చేశాడు, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు కాబట్టి సిలువ వేయండి అంటే మీరు కూడా చెప్పుకోండి. ఏం పోయింది? పిలాతు ఏమన్నాడు? అదేదో మీరు కూడా చెప్పుకోండిరా, దీనికే సెలవు వేస్తారా అంటే ఈయనకి ఏం అర్థం కాక, మీరు చూసుకోండిరా, మీ కొరకు ఒక రాజును పెట్టానుగా. ఎవరిని? హేరోదు రాజును పెట్టాను కదా, ఆ రాజు దగ్గర పంపిస్తున్నాను, అదేదో మీరే చూసుకోండి అని ఎక్కడికి పంపించాడు? 4వ కోర్టు హేరోదు దగ్గరకు వచ్చాడండి. ఎక్కడకు? హేరోదు దగ్గరకు వచ్చాడు. హేరోదు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా హేరోదు ఎన్ని ప్రశ్నలు అడిగాడో అయినా హేరోదు ముందు యేసయ్య ఎలా ఉన్నాడు తెలుసా? ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. మౌనంగా ఉన్నాడు, అంతే. మౌనంగా ఉన్నాడు. ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడో. ఎందుకు మాట్లాడలేదు? పిలాతు ముందు అన్యుడండి, అన్యుడు ముందు ఆయన నోరు తెలిసి మాట్లాడాడు, కానీ హేరోదు ముందు ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అమ్మా? ఎందుకు మాట్లాడలేదంటే, సీరియల్ చూసే భక్తులారా జాగ్రత్తగా వినండి. ఈ హేరోదు ఉన్నాడు చూసారా, ఈయనకు బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను బోధ అంటే ఎంత ఇష్టమో. ఎవరికి? హేరోదు రాజుకండి. బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను గొప్పగా ప్రసంగం చేస్తాడు అని చెప్పి గొప్పగా చెప్పేవాడు. అంత ఇష్టం ఈ హేరోదుకు. ఒక సందర్భంలో అదే బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను హేరోదు దగ్గరకు వచ్చి, నువ్వు చేసింది తప్పు, ఎందుకోసం నీ అన్న ఫిలిప్పు భార్యను ఆయనను చంపి నీ అన్న భార్యను ఉంచుకున్నావు కదా, ఇది తప్పు అని చెప్పాడు. ఎవరో? బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను. హేరోదుతో చెప్తే అది నచ్చలేదు. ఆయనకు కాదు, ఆయన ఉంచుకున్నాడు చూసారా, వదిన వరుస అవుద్ది కదా, ఆయన ఉంచుకున్నటువంటి ఆ వదిన వరుస హేరోదియా పేరు అదేనా, ఆమెకు నచ్చలేదు. ఈమెం చేసింది, ఎలాగైనా వాడిని చంపాలి అని చెప్పి నీకు చెప్తే, సరే తీసుకొచ్చి ఇష్టం లేకపోయినా ఎక్కడ వేసాడు అంటే జైల్లో వేసాడండి. ఎక్కడ? జైల్లో వేశాడు. కానీ ఈయన హేరోదు రాజుకి వాక్యాలంటే, ప్రసంగాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఏమి ఇష్టమో చెప్పనా, ఈయన బర్త్డేకి కూతురు ఏముందో చూసారా, ఆ వదిన కూతురు డాన్స్ వేసిందట. ఇక డాన్సులు వేసే వాళ్ళు ఎలా వేస్తారో మీకు తెలుసు, అర్ధనగ్నంగా అక్కడ డాన్సులు వేస్తూ ఉంటే ముగ్ధుడైపోయాడండి. ఎంత ముగ్ధుడైపోయాడంటే ఆ నిశాలో మత్తులో నీకేం కావాలో కోరుకో అంటున్నాడు. నువ్వు సావాలరా అంటే ఇక మత్తులో అడుగుతున్నాడు ఆయన, నీకేం కావాలో కోరుకో అనేస్తా ఉన్నాడు. అంటే ఏంటి? ఈయనకి ఏమి ఇష్టమో తెలుసా? ఒక పక్క వాక్యాలు, బాప్తిస్వం ఇచ్చే యోహాను వాక్యాలు అంటే ఇష్టం, ఇంకో పక్క డ్యాన్సులు అంటే కూడా. చెప్పండి ఏమంటే ఇష్టం? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది డ్యాన్సులు వేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. డీజేలు పెట్టుకొని ఉన్నారా? అయ్యగారు ఉన్నంతసేపు ఏదైనా కార్యక్రమం జరిగితే అయ్యగారు ఒక్కసారి స్టేజ్ దిగాడంటే దేవునికి స్తోత్రం, స్టేజ్ కడకడకలాడిపోవాలి అక్కడ ఫంక్షన్లో. ఏమండి, ఈ క్రైస్తవులు వీళ్ళకి ఏమి ఇష్టమో తెలుసా? వాక్యం అంటే ఇష్టం. ఆదివారం కానీ అయ్యగారు చెప్పే వాక్యం కానీ చాలా ఇష్టం. ఇంకేమి ఇష్టం? డాన్సులు అంటే ఇష్టం, ఇంకా సీరియల్ అంటే ఇష్టం, సినిమాలో ఉండేది కూడా అదే కదా, సినిమాలు అంటే ఇష్టం. ఈ హేరోదు రాజుకి అదే ఇష్టం అండి. డాన్స్ ఎంత చక్కగా చూశాడో, ముగ్ధుడైపోయాడట. ఆ సీరియల్లో కొంతమంది తగలబడతారండి. ఎట్లా అంటే అటు చూసుకుంటా, ఇటు కత్తిపేట పెట్టి ఇటు కోసుకుంటా, ఇందులో పుచ్చులు వస్తున్నాయా, ఏళ్ళు దిగుతుందా, లేకపోతే ఏమున్నా ఏం అక్కర్లే. తినేది నువ్వు కాదుగా, ముందు తినేది ఆయన, తర్వాత దేవునికి స్తోత్రం. అటు నోరంతా ఎలబెట్టుకొని అసలు ఏం వద్దో అన్నట్లుగా. వాక్యాలంటే ఇష్టం, ఇంకేమి ఇష్టం? సినిమాలు, డీజే సాంగ్లు, డ్యాన్సులు ఇవంటే ఇష్టం అండి. ఇట్లా చేస్తూ ఉంటే హేరోదు రాజు ఉన్నాడు చూసారా, ఈయన అడుగుతున్నాడట యేసుని, చెప్పా మాట్లాడు అంటా ఉంటే వాళ్ళ ముందు ఏమైపోయాడు ఆయన?
మౌనమైపోయాడు. జాగ్రత్త. ఆ స్థితిలో నీవు ఉంటే ఒక పక్క వాక్యాలంటే ఇష్టం, ఇంకో పక్క డ్యాన్సులు, లోక సంబంధమైన సీరియల్, సినిమాలు ఇవంటే ఇష్టం. ఈ రెండింటి మధ్యలో ఉన్నావు అనుకోండి, నువ్వు కూడా యేసయ్యను ఏమడిగినా, అడగడం అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ముందు కూడా ఎలా ఉంటాడు ఆయన? చెప్పాలి, మౌనం. ఎందుకొరకు? ఆ హేరోదుకు నీకు తేడా ఏమీ లేదు కదా. బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగాలంటే ఇష్టం, ఇంకేమి ఇష్టం, మళ్ళీ డాన్సులు అంటే ఇష్టం. వాళ్ళ ముందు ఏమైపోయాడు యేసయ్య? మౌనమైపోయాడు. జాగ్రత్త. నీవు కూడా అదే స్థితిలో ఉంటే నీ ముందు ఆయన మౌనమైపోతాడు, ఏమీ మాట్లాడ్డో. సరే, ఈయన ఏం మాట్లాడలేదు, నేనేం చేయలేనయ్యా, కాబట్టి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళండి. ఎక్కడికి? ఇందాక తీసుకొచ్చారుగా పిలాతు దగ్గర నుంచి, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళండి. నేనేం చేయలేను అంటే మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు. పిలాతు, ఏమిరా మళ్ళీ వచ్చారేదిరా? ఈయనకి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చారేదిరా నాయన అంటే ఆయన ఏం చెప్పట్లేదండి, కాబట్టి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాము అంటే అప్పుడు ఈ పిలాతుడు అసలు ఏంటి, ఏం చేసిన నేరం ఏంటంటే రాజునని చెప్పుకున్నాడు అంటే మళ్ళీ అన్నాడు, మీరు కూడా చెప్పుకోండి. ఏమంటే రాజుని పేరు పెట్టుకున్నంత మాత్రంలో అంటే పిలాతుకి కోపం రావడానికి చెప్తున్నారు ఇవన్నీ. నువ్వు కదా రాజు, మా రాజు పిలాతు. ఇంకో మాట మీకు చెప్పనా, అసలు పిలాతు మా రాజు అని యూదులు ఎప్పుడు చెప్పరండి, అసలు ఒప్పుకోరు. ఎందుకొరకు? మా రాజ్యం వేరు, అసలు మా యూదులు వేరు అని చెప్పి ఇలా తలకాయ నొప్పి ఎందుకని యూదుల కొరకు ఒక రాజు హేరోదును నియమించాడండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మా రాజు నువ్వైతే ఈయనేం చెప్పుకుంటున్నాడు? నేను రాజునని చెప్పుకుంటున్నాడు అంటే మీరు కూడా చెప్పుకుంటారా? ఏం పోయింది, చెప్పుకున్నందుకు సిలువేస్తామా అంటే ఇదంతా కాదులే అని చెప్పేసి ఇక ఏం చెప్పాలో అర్థం కాక, మీరు చూడండి బైబిల్లో ప్రజలందరూ ఏమన్నారు? ఇదంతా మాకొద్దు, ఆయనను సిలువ వేయండి, ఇది మొదలుపెట్టారు. ఇక ఏమన్నారు? నేరాలేం దొరకలేదు, ఒక్కటే చెప్తున్నారు, ఆయనను సిలువ వేయండి. సరే, అప్పటికి ఆ శిక్ష కొంచెమైన కొద్ది వారు శిక్షిస్తే చల్లబడతారేమో అని చెప్పి 39 కొరడా దెబ్బలు కొట్టించాడండి. ఎంత భయంకరంగా కొరడా దెబ్బలు ఉంటాయంటే మీకు చాలాసార్లు చెప్పాను. తోలుదట్టితో తయారు చేసి దాని ముందు పదునైన ముళ్ళు కానీ, గాజు పెంకులు కానీ, లేకపోతే ఎండిపోయినటువంటి సన్నగా తరిగినటువంటి ఎముకలు అంటూ చూసారా, చిన్న చిన్న ఎముకలు, అవి కానీ అవి అమరుస్తారు. అట్లా కొట్టినప్పుడు ఆ కొరడ అట్లా రౌండ్గా చుట్టుకుంటుంది. అట్లా లాగగానే దాంతోపాటు కొంత పైన చర్మం అంతా కూడా ఊడొచ్చేస్తుందండి. అంతగా ఆయన కొట్టబడ్డాడు. 39 కొరడా దెబ్బలో. ఇక ముళ్ళ కిరీటాన్ని పెట్టారండి. ముళ్ళ కిరీటం పెట్టి అది అట్లా టక్కన అట్లా లోపలికి తలలోనికి అదిమితే ఆ లోపలకు కుచ్చుకుపోయి తలలో నుండి కూడా రక్తం కారుతూ ఉంది. అంతగా కొట్టబడ్డాడు. ఇక మీరు ఆలోచన చేయండి, ఆయన నాజీర్వ్రతం చేయబడిన వాడు కదా, చిన్నప్పటి నుండి మంగళ కత్తి ఆయన తల మీద కానీ గడ్డం మీద కానీ వేయలేదు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పొడవాటి గడ్డం ముందు చూసారా, దాన్ని ఇట్లా పట్టి గట్టిగా, మీరు ఆలోచించండి, ఒక్క వెంట్రుక తలలో నుంచి ఇట్లా లాగితే ఎంత నొప్పి ఉంటుందండి, ఎంత నొప్పి ఉంటుంది కదా. ఆ గడ్డాన్ని ఏం చేస్తున్నారు? గట్టిగా ఇట్లా లాగేస్తూ ఉన్నారు, పిడిగుద్దులు కుదుర్చు ఉన్నారు, ముఖం మీద తువ్వని ఉమ్మి వేస్తూ ఉన్నారు. బోధకుడు నిన్ను కొట్టింది ఎవరో అని అపహాసం చేశారు. ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశారు? పిలాతు ఎదుట నిలబెడితే, అయ్యా ఇప్పటికైనా మీ కడుపు చల్లారిందా, ఇక వదిలేనా అంటే వాళ్ళే ఉన్నారు, లేదు లేదు, ఆయన సిలువ వేయాల్సిందే. అప్పటికే అన్నాడట, ఏమన్నాడు? ప్రతి సంవత్సరము పస్కా విందు సమయంలో ఒక దొంగను కానీ ఒక ఖైదీని కానీ విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా, దాని ప్రకారంగా ఈరోజు పస్కా కాబట్టి ఆయన వదిలేద్దామా అన్నాడు. ఎవరు? పిలాతు. ఎవరినో ఒకరిని వదిలేయాలి కదా అంటే అప్పుడు వారేమన్నారు? బందిపోటు దొంగ బరబ్బా ఉన్నాడు చూసారా, ఆయన విడిచిపెట్టండి, యేసయ్యను సిలువ వేయండి. అంతగా కేకలు వేస్తూ ఉంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, చివరికి వారి కేకలే గెలిచెను. ఏం రాయబడింది? చివరికి వారి కేకలే గెలిచెను అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. అంతగా వారు కేకలు వేశారు. ఇక ఆ తర్వాత పిలాతు ఏం చేశాడు అంటే యూదుల చేతికి క్రీస్తును అప్పగించాడు. ఎలా అప్పగించాడు తెలుసా? మీరు చదవండి బైబిల్లో ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా మనం చదువుకుంటే యోహాను శుభవార్తలు అనుకుంటా. చివరిగా ఆ మాట చదువుకున్న తర్వాత సిలువలో పలికినటువంటి 7 మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్తలో 19వ అధ్యాయం అనుకుంటా, 19వ అధ్యాయము 5వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ ముండ్ల కిరీటమును
ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అన్నాడు కదా, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. నా బైబిల్ అయితే పెద్ద అక్షరాలతో రాయబడింది. అది ఉందా? ఏముంది అక్కడ? ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నిజమైన మనుషుడు అంటే ఏంరా, మీరంతా పశువులు దుర్మార్గులు అన్నట్లుగా ఇండైరెక్ట్గా చెప్పేశాడు అంతే. ఇదిగో ఈ మనుష్యుడు మౌనంగా ఉన్నాడు. అసలు ఆయన్ను సిలువ వేసేటువంటి కారణం ఏమీ కూడా ఆయనలో కనబడటం లేదు అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే, మీకు అప్పచెప్తున్నాను, ఇదిగో ఈ మనుష్యుడు అని వారి చేతికి యేసయ్యను అప్పగించేశాడు. ఎందుకు అంతగా పిలాతు కూడా యేసయ్యను తప్పించడానికి ప్రయత్నం చేశాడు అంటే, మీరు బైబిల్లో చదువుకోండి. పిలాతు భార్య చెప్పిందట, ఏమని? ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళవద్దు. దర్శనములు చూసిందట. పిలాతు కూడా చెప్పాడండి. చివరికి ఏమన్నాడు? ఈ దుర్మార్గులు వినేటట్లుగా లేరు, కాబట్టి ఈ విషయంలో ఆ శిక్ష నా మీదకి రాకూడదు అని నీళ్లు తెప్పించి పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? యూదులు, ఆ శిక్ష ఏదో మా మీదనే కాదు, మా పిల్లల మీద కూడా ఉండునుగా కానీ పలికారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా ఆ శిక్ష వారి మీద నిలిచే ఉన్నది. ఆ టైంలో వారు కోరుకున్నారండి. ఇప్పటికి కూడా యూదులకు మనశ్శాంతి అనేది లేదు. ఇప్పటికి కూడా వారికి యుద్ధాలే, భయంకరమైనటువంటి యుద్ధాలే, సమాధానం లేనటువంటి స్థితి. గల కారణం ఏమిటంటే వాళ్ళు కోరుకున్నారు ఆ శిక్ష ఏదో మా మీద, మా పిల్లల మీద ఉండాలి అని. అప్పుడు ఈ పిలాతు ఏం చేశాడు అంటే, సిలువ మరణానికి యేసుక్రీస్తు వారిని యూదులకు అప్పగించాడు. ఆ భారమైన సిలువను మోసుకుంటూ యేసుక్రీస్తు వారు గొల్గతా అనబడినటువంటి ఆ స్థలానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మిగతా విషయాలు మనం ఒక పల్లవి చరణం పాడుకుందాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ధ్యానం మనము చేసుకుందాం.